ప్లీజ్ రేవంత్ రెడ్డి గారు ప్లీజ్. స్పీకర్ సార్, మైనారిటీ సంక్షేమం ప్రభుత్వ కార్యక్రమాల మీద ముఖ్యమంత్రి గారు శాసనసభలో లఘు చర్చను ప్రారంభించారు, స్టేట్మెంట్ ఇచ్చారు. ఇందులో ప్రధానంగా సమైక్య పాలనలో మైనారిటీలకు జరిగిన నష్టాలు, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మైనారిటీలకు చేసిన మేలు, సంక్షేమ పథకాల గురించి వారు సవివరంగా చర్చించడం జరిగింది. అయితే నేను ఆశించిన మన ముఖ్యమంత్రి గారు నిష్పక్షపాతంగా కొన్ని అంశాలను సభ దృష్టికి తీసుకొస్తారు, ఈ స్టేట్మెంట్లో ఉంటాయని. కానీ దురదృష్టవశాత్తు ఆ అంశాలను వేటిని ప్రస్తావించలేదు. అయితే ఈ సందర్భంగా తమరి ద్వారా సభ దృష్టికి, తెలంగాణ మైనారిటీ సోదరుల దృష్టికి తీసుకురావాల్సిన బాధ్యత నా మీద ఉన్నది. ఈనాడు ఎన్టీఆర్ గారి 21వ వర్ధంతి. ఈ సందర్భంగా నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈనాటి ముఖ్యమంత్రి గారు మంత్రులుగా, మీరు శాసనసభ్యులుగా ఉన్నప్పుడు తీసుకున్న కొన్ని నిర్ణయాలను ఈ సభ దృష్టికి తీసుకురావాల్సిన బాధ్యత నా మీద ఉన్నది అధ్యక్ష. మొట్టమొదటిసారి మైనారిటీ కమిషన్ ఏర్పాటు చేసింది తెలుగుదేశం పార్టీ, నందమూరి తారక రామారావు గారు. వక్ఫ్ ప్రాపర్టీస్ను గెజెట్లో నోటిఫై చేసింది ఎన్టీ రామారావు గారు. ఉర్దూను ఆనాడు 14 జిల్లాలలో 2వ అధికార భాషగా చేసింది ఎన్టీ రామారావు గారు. మైనారిటీల కోసం మకాన్ స్కీమ్ను ప్రవేశపెట్టింది ఎన్టీ రామారావు గారు. అదేవిధంగా ప్రతి మండలం, జిల్లా పరిషత్తులలో కోఆప్షన్ మెంబర్స్గా మైనారిటీ సభ్యులను నియమించే ఆదేశాలు ఇచ్చింది కూడా ఆనాడు ఎన్టీ రామారావు గారు. వీటన్నిటిని కూడా ముఖ్యమంత్రి గారు ప్రస్తావించుంటే తప్పకుండా ఈ స్టేట్మెంట్ను పూర్తిగా స్వాగతించి ఉండేవాళ్ళం, ముఖ్యమంత్రి గారిని అభినందించి ఉండేవాళ్ళం. ఏది ఏమైనా ఈనాడు నందమూరి తారక రామారావు గారు 21వ వర్ధంతి సందర్భంగా మైనారిటీలకు సంక్షేమానికి సంబంధించి సభలో చర్చకు రావడం, దానికి సంబంధించిన సలహాలు, సూచనలు ఇవ్వడానికి అవకాశం మా కల్పించడానికి కూడా తమరికి అభినందనలు తెలియజేస్తూ, ఈనాడు ప్రధానంగా మైనారిటీలను ముందుకు తీసుకెళ్లాలంటే సంక్షేమ పథకాలు ఒకటే కాదు అధ్యక్ష. చదువులో కానీ, ఆర్థికంగా కానీ, వ్యాపారంలో కానీ, ఉద్యోగాలలో కానీ వాళ్ళకి సరైన అవకాశాలు కల్పించి వాళ్ళలో ఉన్న నైపుణ్యతను వెలికి తీసి దాన్ని దేశ సంపద కోసం ఉపయోగించుకున్నప్పుడే నిజంగా మైనారిటీల సంక్షేమం కానీ, మైనారిటీల అభివృద్ధి కానీ జరుగుతుంది అధ్యక్ష. కాబట్టి ఈనాడు చదువుల విషయానికి వస్తే ప్రభుత్వం ఇప్పుడు మైనారిటీ రెసిడెన్షియల్ కళాశాలలు తీసుకొస్తున్నామని చెప్తున్నారు, సంతోషం. కానీ చాలా జిల్లాలలో, గ్రామీణ ప్రాంతాలలో, మండలాలలో అత్యధికంగా మైనారిటీ జనాభా ఎక్కడైతుందో ప్రభుత్వ పాఠశాలలో మైనారిటీల కోసం ఒక సెక్షన్, ఉర్దూ మీడియంని ఒక సెక్షన్ని ప్రారంభిస్తే వాళ్ళు ఉర్దూలో కూడా చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు మైనారిటీ కళాశాలలతో పాటు ఎక్కడైతే మండల కేంద్రాలలో అయినా కనీసం ప్రభుత్వ పాఠశాలలో ఉర్దూ సెక్షన్స్ను ప్రారంభించాల్సిందిగా ప్రభుత్వానికి సూచన చేస్తున్న అధ్యక్ష. అదేవిధంగా ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొస్తున్న గత 5 సంవత్సరాలుగా నిరంతరం నేను ప్రయత్నం చేస్తున్నా కానీ ఆ ప్రభుత్వాలు కానీ మన ప్రభుత్వం కూడా స్పందించలేదు. ఈనాడు కళాశాలలో ఏదైతే ఉర్దూ మీడియం ఉన్నదో ఈ ఉర్దూ మీడియంను సెల్ఫ్ ఫైనాన్సింగ్ స్కీమ్లో పెట్టింది అధ్యక్ష. అంటే ఈనాడు ఎవరైనా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో, డిగ్రీ కళాశాలలో మైనారిటీ విద్యార్థులు ఉర్దూ మీడియం చదువుకోవాలంటే చదువుకుంటున్న విద్యార్థులు అందరూ కలిసి తాము సొంతంగా తమ నిధులను జమ చేసుకొని కాంట్రాక్ట్ లెక్చరర్స్కు జీతభత్యాలు చెల్లిస్తే తప్ప వాళ్ళు ఉర్దూ చదువుకునే పరిస్థితి లేదు. కాబట్టి ఈనాడు రాష్ట్ర ప్రభుత్వానికి నేను చేసే సూచన, కేజీ టు పీజీ ఉచిత నిర్బంధ విద్య అంటున్న మీరు ఈరోజు మైనారిటీలు అసలే బీదరికంలో బాధపడుతూ బీదరికంలో మగ్గిపోతున్న మైనారిటీలు సొంతంగా తమ డబ్బులను కేటాయించి చదువుకునే పరిస్థితులు కల్పించడం ఇది సహేతుకం కాదు. కాబట్టి తక్షణమే ప్రభుత్వం ఎక్కడైతే మైనారిటీ కళాశాలలకు అనుమతి ఇచ్చిందో సెకండ్ లాంగ్వేజ్ కింద వాళ్ళకు ప్రభుత్వమే నిధులు, జీతాలు చెల్లించి కాంట్రాక్ట్ లెక్చరర్స్ను నియమించాల్సిందిగా ప్రభుత్వానికి సూచన చేస్తున్న అధ్యక్ష. అదేవిధంగా ఈ ప్రభుత్వం మైనారిటీ కమిషన్ ఏర్పాటు చేస్తామని అన్నారు. ఈ మైనారిటీ కమిషన్కి మనం జ్యుడిషియల్ స్టేటస్ కూడా వక్ఫ్ బోర్డుకు జ్యుడిషియల్ స్టేటస్ ఇస్తామన్నాం, ఇంతవరకు ఇవ్వలేదు. కాబట్టి దానికి జ్యుడిషియల్ స్టేటస్ ఇవ్వాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్న అధ్యక్ష. అదేవిధంగా మైనారిటీ కమిషన్కి సంబంధించి అబీద్ రసూల్ ఖాన్ గారు హైకోర్టులో కేసు వేసిండ్రు.
సిబ్బంది జీత భత్యాలు కూడా చెల్లించలేని పరిస్థితులు ఉన్నది. కాబట్టి తక్షణమే ప్రభుత్వం చర్యలు తీసుకొని వాళ్ళ జీత భత్యాలు చెల్లించాలని హైకోర్టులో కేసు ఉన్నది. కాబట్టి అందులో పనిచేస్తున్న వాళ్ళ జీత భత్యాలను చెల్లించాల్సిందిగా హైకోర్టులో ఉన్న కేసును కూడా తక్షణమే ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉన్నది అధ్యక్ష. అదేవిధంగా ప్రభుత్వం ఏదైతే నిధులు కేటాయించమని చెప్పిండ్రో ఆ నిధులకు సంబంధించి మీరు ఈ 3 సంవత్సరాలలో దాదాపుగా 2 సంవత్సరాలు చెప్తే 2234 కోట్ల రూపాయలు మీరు నిధులు కేటాయిస్తే 810 కోట్లు కూడా మీరు ఖర్చు పెట్టలేదు. ఈనాడు ఘనంగా నిధుల కేటాయింపులు ఉంటున్నాయి కానీ అందులో 30% నిధులు కూడా మైనారిటీల కోసం ఖర్చులు పెడతలేరు. కాబట్టి దయచేసి మీరు కేటాయించిన ప్రతి రూపాయిని ఖర్చు పెట్టే విధంగా వాళ్ళ అభ్యున్నతి కోసం పనిచేసే విధంగా ఉపయోగించాల్సిందిగా నేను కోరుకుంటున్నా అధ్యక్ష. అదేవిధంగా ఓన్ యువర్ ఆటో అనే స్కీమ్ తీసుకొచ్చినాము. 1783 మందికి ఆటోలో 50% ఫైనాన్సింగ్ చేసినామంటారు. 16,000 అప్లికేషన్లు వస్తే మీరు ఇచ్చింది 1783. వాటిని కూడా ఎంతమంది అప్లికేషన్లు ఉన్నాయో అర్హులందరికీ కూడా ఆర్థిక సహాయాన్ని అందించాల్సిందిగా నేను కోరుకుంటున్నా అధ్యక్ష. అదేవిధంగా స్వయం ఉపాధికి సంబంధించి కూడా సహాయం చేసినామని ప్రభుత్వం చెప్తుంది. 1,59,000 అప్లికేషన్లు వస్తే 361 మందికి మాత్రమే స్వయం ఉపాధిలో సహాయం చేసింది. కాబట్టి అందులో వచ్చే వాళ్ళకు కూడా పూర్తి స్థాయిలో సహాయాన్ని అందించాల్సిందిగా కోరుకుంటున్నా అధ్యక్ష. అదేవిధంగా ఎస్సీ ఎస్టీస్ కోసం ఆ యువత కోసం చదువుకున్న వాళ్ళ కోసం టీ ప్రైడ్ అనే స్కీమ్ ఎట్లయితే తీసుకొచ్చినామో ఈరోజు మైనారిటీల కోసం కూడా టీఎస్ ప్రైమ్ అనే ప్రాజెక్ట్ తీసుకొచ్చినాం. వాళ్ళకి సహాయం చేస్తామంటున్నారు. కానీ లాస్ట్ 1 minute సార్ నేనేం డిబేట్ చేయట్లేదు సార్. సర్టన్ సజెషన్స్ గవర్నమెంట్ కి ఇస్తున్నాను సార్. ఇవ్వడానికి కూడా టైం ఉంటుంది సార్ నేను సజెషన్స్ ఇస్తున్నాను సార్. కాబట్టి సార్ ఒక 5 minutes సార్. 1 minute. సో ఆల్రెడీ టీఎస్ ప్రైడ్ లో 200 మందికి ట్రైనింగ్ అన్నారు. ఒక్కరికి కూడా ₹1 సహాయం అందించలేదు. కాబట్టి టీ ప్రైమ్ అలా జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా నేను కోరుకుంటున్నా అధ్యక్ష. ముఖ్యంగా మన మిత్రుడు అక్బరుద్దీన్ ఓవైసీ గారు మణికొండ జాగీర్దార్ భూముల గురించి ప్రస్తావించాడు. ఈ వక్ఫ్ భూములు ఆనాడు ఇతరులు కబ్జా చేసుకున్నారు, కోర్టులకు పోయించినామని. కానీ ఈనాడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ ల్యాంకో హిల్స్కైతే భూములను కేటాయించారో దానికి సంబంధించి 2015లో ఛార్జ్షీట్ దాఖలు చేశారు. వక్ఫ్కు సంబంధించిన అధికారే డాక్యుమెంట్లు ఫోర్జరీ చేసిండు. వీళ్ళందరినీ తీసి లోపలేయండి, అది ప్రభుత్వ భూమి అని చెప్పి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి దయచేసి ఈ అంశాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉన్నది అధ్యక్ష. అదేవిధంగా ఏదైతే లాస్ట్ 1 minute సార్ అందరికీ ½ an hour 25 minutes 30 minutes ఇచ్చారు సార్. నేనేం డిబేట్ చేయట్లేదు, జస్ట్ గవర్నమెంట్కి సజెషన్ ఇస్తున్నా. లాస్ట్ 1 minute సార్ మీ ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి నేను చేస్తున్న విజ్ఞప్తి, మౌజన్ ఇమాంలు ఎవరైతే ఉన్నారో వాళ్లకు జీతభత్యాలు ₹1000 సరిపోవు. కాబట్టి కనీసం ₹5,000 ప్రతి ఒక్కరికి కేటాయించాల్సిందిగా. అదేవిధంగా క్రిస్టియన్ భవన్ ఏదైతే మీరు 10 కోట్ల రూపాయలు కేటాయించినో అక్కడ భూమి లేదు, ఇప్పటి వరకు దాన్ని నిర్మించలేదు. కాబట్టి భవిష్యత్తులో ఇప్పుడు ఏదైతే 71 మైనారిటీ కళాశాలలు ఇచ్చినామంటుందో ఇంకొక 129 అంటే మొత్తం 200 మైనారిటీ కళాశాలలు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కేటాయించిందో చాలా ప్రాంతాలలో భూములు లేవు అధ్యక్ష. కాబట్టి భూములు లేకుండా మనం కేటాయింపులు చేసినా కూడా ఉపయోగం లేదు. కాబట్టి దయచేసి ప్రభుత్వము తక్షణమే ఆయా ప్రాంతాలలో భూసేకరణ చేసైనా సరే ఈ రాజయ్య గారు